ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఒకవేళ ఈ రాబోయే 24 గంటల్లో గనుక మీరు ఈ సంకేతాన్ని చూసినట్లయితే ఈ సమయం మీ జీవిత దిశను మార్చబోతుందని అర్థం చేసుకోండి. ఎందుకంటే జరగబోయేది కేవలం ఒక సాధారణ సమస్య కాదు. ఇది మనిషిని లోపల నుండి ముక్కలు ముక్కలు చేసే ఒక తుఫాను. అన్నిటికంటే భయపెట్టే విషయం ఏమిటంటే దీనికి సంబంధించిన సూచన మీకు గతంలోనే లభించినా మీరు దానిపై శ్రద్ధ పెట్టలేదు. మీరిప్పుడు దీన్ని వింటున్నారు అంటే ఆ దత్తాత్రేయుడు, మహావిష్ణువు మరియు లక్ష్మీమాత మీకు ముందే హెచ్చరిక ఇస్తున్నారని అర్థం. ఎందుకంటే తులారాశికి చెందిన కొందరి వ్యక్తులపై వారు ఊహించని విధంగా అంతటి పెద్ద దుఃఖం విరుచుకుపడబోతుంది. కళ్ళ నుండి నీళ్లు వస్తాయి. కాని దానికి కారణం కేవలం బాధ మాత్రమే కాదు, మోసం, మన అనుకున్న వారు మారిన ముఖాలు మరియు ఇంతకాలం మీ నుండి దాచబడిన చేదు నిజం. కానీ స్నేహితులారా, ఆగండి. భయపడడానికి ముందు ఒక మాట జాగ్రత్తగా వినండి. ప్రతి తులారాశి వ్యక్తితోనూ అంతా చెడే జరగదు. కొందరికి ఇదే సమయం అత్యంత పెద్ద మలుపుగా మారుతుంది. తేడా అల్లా ఒకటే, ఎవరైతే సమయం ఉండగానే సంకేతాన్ని గుర్తించారో వారు బ్రతికిపోతారు. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారి చేతుల నుండి చాలా విషయాలు జారిపోవచ్చు. మీరు ఇక్కడ వరకు వింటున్నారంటే కామెంట్ సెక్షన్లో ఓం దత్తాత్రేయ నమః లేదా ఓం నమో నారాయణ అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ రోజున దత్తాత్రేయుడు, మహావిష్ణువు మరియు లక్ష్మీమాత నామం మీ చుట్టూ ఒక రక్షా కవచాన్ని ఏర్పరుస్తుంది. మరి వీడియోను లైక్ చేసి మీ భాగ్యానికి సానుకూల శక్తినివ్వడం మర్చిపోకండి. మరి స్నేహితులారా, తులారాశి వారు గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒక వింత ఆందోళన నడుస్తుంది. కారణం లేకుండా భయం వేయడం, రాత్రిపూట అకస్మాత్తుగా మెలకువ రావడం, ఎవరో పాత వ్యక్తి జ్ఞాపకం పదే పదే రావడం, ఇవన్నీ సాధారణ సంకేతాలు కావు. మీ జీవితంలో రాబోయే పెద్ద మార్పు గురించి బ్రహ్మాండం మీకు సందేశాన్ని ఇస్తుంది. మరి అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మార్పు మీ ఇంటి లోపల నుండే మొదలవుతుంది. అవును స్నేహితులారా, మీరు ఏ వ్యక్తినైతే అన్నిటికంటే ఎక్కువగా నమ్మారో అదే వ్యక్తి ఈ సమయంలో మీ వెనుక మీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అంతా సజావుగానే నడుస్తుందని మీకు అనిపిస్తుంది. కానీ తెర వెనక ఏదో మోసం దాగి ఉంది. అది అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చి పేలుతుంది. కానీ ఇదంతా ఇక్కడితో ముగిసిపోదు. ఎందుకంటే ఇదే దుఃఖం మధ్యలో మీ అదృష్టాన్ని తిరిగి రాయగల ఒక గొప్ప అవకాశం కూడా దాగి ఉంది. రాబోయే 24 గంటల్లో అకస్మాత్తుగా ఆగిపోయిన ఏదైనా డబ్బు, ఏదైనా పాత పని లేదా ఏదైనా ఒక ముఖ్యమైన సందేశం మీ వద్దకు రావచ్చు. అది మీ దిశను మార్చేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ అవకాశం ప్రతి ఒక్కరికి కనిపించదు. ఈ సమయంలో ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వారు మాత్రమే దాన్ని గుర్తించగలుగుతారు. స్నేహితులారా, ఇక్కడ ఒక మాట చాలా జాగ్రత్తగా వినండి. రాబోయే 24 గంటలు తులారాశి వారికి అత్యంత భారంగా, కఠినంగా పరిగణింపబడుతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీ ఒళ్ళు గగురు పొడిచేలా చేసే ఒక సంకేతం లభించవచ్చు. బహుశా అకస్మాత్తుగా ఏదైనా వింత కల రావచ్చు, ఏదైనా పాత స్వరం వినిపించవచ్చు, లేదా ఎవరి ప్రవర్తన అయినా అకస్మాత్తుగా మారిపోవచ్చు. ఒకవేళ అలా జరిగితే దాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సమయంలో మీ రాశిపై అలాంటి ప్రభావం ఏర్పడుతుంది. దీనివల్ల దాగి ఉన్న రహస్యాలు అకస్మాత్తుగా బయటకు వస్తాయి. విచారకరమైన విషయం ఏమిటంటే తులారాశి వారు ఎల్లప్పుడూ బంధాల మధ్య సమతుల్యతను కోరుకునే నిర్మలమైన మనస్కులు. అందుకే వారికి అన్నిటికంటే పెద్ద గాయం ఎక్కడైతే వారు అన్నిటికంటే ఎక్కువగా ప్రేమను, నమ్మకాన్ని ఇచ్చారో అక్కడి నుంచే తగులుతుంది. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పైకి మీ శ్రేయోభిలాషలా నటిస్తున్నాడు, కానీ లోపల లోపలే మీ ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నాడు. అతని తప్పుడు భావాల ప్రభావం మీ పని, డబ్బు మరియు మానసిక ప్రశాంతతపై పడడం ప్రారంభమవుతుంది. గత కొన్ని రోజులుగా అకస్మాత్తుగా పనులు చెడిపోతుంటే, డబ్బు ఆగిపోతుంటే లేదా కారణం లేకుండా ఒత్తిడి పెరుగుతుంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. దత్తాత్రేయుడు, మహావిష్ణువు మరియు లక్ష్మీమాత మీకు సంకేతాలు ఇస్తున్నారు. మీరు నిజమైన మనసుతో దత్తాత్రేయుడు, మహావిష్ణువు మరియు లక్ష్మీమాతను నమ్మితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో జై గురుదేవ దత్త లేదా లక్ష్మీనారాయణ నమః అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే రాబోయే కాలం ఎవరి నమ్మకం అయితే బలంగా ఉంటుందో వారిని మాత్రమే రక్షిస్తుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు మరో షాకింగ్ విషయం
తులారాశికి చెందిన కొందరు వ్యక్తులు రాబోయే 24 గంటల్లో ప్రేమ లేదా భాగస్వాముల విషయాల్లో చాలా పెద్ద షాక్ తగలవచ్చు. మీరు హృదయపూర్వకంగా ఇష్టపడే వ్యక్తి మనసులో తీవ్రమైన గందరగోళం నడుస్తుంది. అతను మీ నుండి ఏదో దాస్తున్నాడు మరియు త్వరలోనే మీ బంధం యొక్క యథార్థాన్ని మార్చేసే విషయం మీ ముందుకు రావచ్చు. కానీ ఇక్కడే అదృష్టం ఒక కొత్త ఆట ఆడబోతుంది. ఎందుకంటే ఈ బంధం మొక్కలైన తరువాతే మీ జీవితంలోకి మీ విలువను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి ప్రవేశిస్తాడు. ఇప్పుడు మీకు లభిస్తున్న ఈ బాధే ముందు ముందు మిమ్మల్ని సరైన మార్గంలోకి తీసుకెళ్తుంది. ఇక్కడే చాలా మంది తప్పు చేస్తుంటారు. వారు కోపంలో నిర్ణయాలు తీసేసుకుంటారు, బంధాలను తెంచేసుకుంటారు లేదా తమను తాము ఒంటరిని చేసుకుంటారు. కానీ తులారాశి స్నేహితులారా, మీరు అలా చేయకూడదు. ఎందుకంటే రాబోయే 24 గంటల సమయంలో మీ జీవితాన్ని మార్చేసే ఒక వార్త రాబోతుంది. ఈ రోజు సాయంత్రం నుండి రాబోయే 24 గంటల సమయం మీకు చాలా ముఖ్యం. ఈ సమయంలో అకస్మాత్తుగా ఏదైనా ఫోన్ కాల్ వచ్చినా, ఏదైనా పాత వ్యక్తి సంప్రదించినా లేదా ఏదైనా వింత సంకేతం కనిపించినా దాన్ని తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడి నుంచే అసలు కొత్త మలుపు తిరుగుతుంది మరియు ఈ సంకేతం యొక్క సంబంధం నేరుగా మీ భవిష్యత్తు, ధనం మరియు భాగ్యంతో ముడిపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం దాగి ఉంటుంది. అది తెలుసుకున్న తర్వాత మీరు కొంత సమయం పాటు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆ ధనంతో పాటు ఒక చాలా పెద్ద మోసం కూడా ముడిపడి ఉంటుంది. ఈ మోసం బయటవారు కాదు, మీ సొంత మనుషుల్లో ఒకరే చేయబోతున్నారు. గత కొంతకాలంగా ఈ వ్యక్తి పదే పదే మీ బలహీనతను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను చాలా తీయగా మాట్లాడతాడు, మీ క్షేమ సమాచారాలు అడుగుతుంటాడు, కానీ అతని ఉద్దేశాలు మంచివి కావు. తులారాశి వారు అతన్ని సమానంగా చూస్తూ త్వరగా నమ్మేస్తుంటారు. ఇదే మీ అతిపెద్ద బలం మరియు ఇదే మీ అతిపెద్ద బలహీనత కూడా. కానీ ఇప్పుడు సమయం మారుతుంది. రాబోయే రోజుల్లో దత్తాత్రేయుడు, మహావిష్ణువు మరియు లక్ష్మీమాత మీకు ఎలాంటి శక్తిని ఇవ్వబోతున్నారంటే దానితో మీరు మనుషుల అసలు బుద్ధిని గుర్తించడం ప్రారంభిస్తారు. ఎవరు నిజంగా మీ వారు, కేవలం ఎవరు మిమ్మల్ని వాడుకోవడానికి వచ్చారు అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏ రోజైతే ఈ నిజం మీ ముందు విచ్చుకుంటుందో ఆ రోజు మీ కళ్ళ నుండి నీళ్లు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఆ కన్నీళ్లు బలహీనతవి కావు. మీరు హృదయపూర్వకంగా మీ వారిగా అనుకున్న వ్యక్తి అసలు స్వరూపం బయటపడినందుకు వస్తాయి. మరి స్నేహితులారా, తులారాశికి చెందిన కొందరి ఇళ్లలో ఈ సమయంలో ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ చాలా వేగంగా పెరుగుతుంది. కారణం లేకుండా గొడవలు రావడం, చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, ఇంట్లో ఏదో బరువుగా అనిపించడం సాధారణమైనవి కావు. దీని ప్రభావం ఇంటి బాధ్యతలను తన భుజాలపై మోస్తున్న ఆ వ్యక్తిపై పడుతుంది. మీరు పైకి బలంగా బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్నారు, కానీ లోపలే ముక్కలైపోయారు. ఒక్కోసారి డబ్బు గురించిన చింత, ఒక్కోసారి కుటుంబం, ఒక్కోసారి మీ భవిష్యత్తు చింత. వీటన్నిటికీ తోడు మనుషుల అంచనాలు మేము లోపల నుండి అణచివేస్తున్నాయి. కానీ ఆగండి, ఎందుకంటే సరిగ్గా ఈ చీకటి తర్వాత మీ జీవితంలోకి మీరు ఆశ కూడా వదిలేసుకున్న ఒక వెలుగు రాబోతుంది. రాబోయే 24 గంటల్లో మీ ఆర్థిక స్థితిని మార్చగల ఒక గొప్ప అవకాశం రాబోతుంది. ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా అవ్వడం ప్రారంభమవుతాయి. ఏదైనా పాత పరిచయం వల్ల లాభం కలుగుతుంది. ఏ పనిలోనైతే మీరు పదే పదే విఫలమవుతున్నారో అదే పనిలో అకస్మాత్తుగా విజయం లభిస్తుంది. కానీ ఈ విజయం మీకు అప్పుడే లభిస్తుంది. ఎప్పుడు అంటే మీరు ఒక ప్రత్యేకమైన తప్పు చేయడం ఆపినప్పుడు. మరి ఆ తప్పేమిటి? మీరు ప్రతి ఒక్కరి జీవితంలో శాంతిని నింపడానికి ఇతరులకు సహాయం చేస్తూ మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు. ఇతరుల కోసం మీ కలలను సైతం అణచివేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు బ్రహ్మాండం మిమ్మల్ని బలవంతం చేస్తుంది. మీరు మీ కోసం జీవించడం ప్రారంభించేలా. మరి మీరు అడుగు వేయగానే మీ అదృష్టం అకస్మాత్తుగా మలుపు తిరుగుతుంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలోకి ఒక సంకేతం రాబోతుంది. దానిని చూసి మీరు స్వయంగా ఆశ్చర్యపోతారు. బహుశా ఏదైనా కళ, ఏదైనా పేరు, ఏదైనా స్థలం లేదా ఏదైనా పాత జ్ఞాపకం అకస్మాత్తుగా మీ ముందుకు పదే పదే రావచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే ఇది మీ రాబోయే భవిష్యత్తు యొక్క సూచన. ఈ సంకేతం యొక్క సంబంధం ఈ సమయంలో మీకు దూరంగా ఉన్న ఒక వ్యక్తితో ఉంటుంది. చాలా త్వరలోనే అతను మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న మీరే వేసుకోండి. మిమ్మల్ని వదిలి వెళ్లిన ప్రతి ఒక్కరు నిజంగానే చెడ్డవారా, లేదా మీ అసలైన మార్గాన్ని మీరు చేరుకోవడం కోసం కొందరు వ్యక్తులను మీ జీవితం నుండి తొలగించడం అవసరమయ్యిందా? తులారాశి వారు చాలాసార్లు దత్తాత్రేయుడు, మహావిష్ణువు మరియు లక్ష్మీమాత మనల్ని
మనల్ని వెరక్కొట్టారు కానీ తప్పుడు వ్యక్తుల నుండి మనల్ని వేరు చేశారు. రాబోయే కాలంలో మీ జీవితంలో ఎవరి హృదయం అయితే నిర్మలంగా ఉంటుందో వారు మాత్రమే నిలబడగలరు. మిగిలిన వారంతా తమంతట తామే దూరమైపోతారు. రాబోయే 24 గంటల్లో మీకు ఒక వార్త అందుతుంది. అది మొదట మిమ్మల్ని భయపెడుతుంది, అంతా అయిపోయిందని అనిపిస్తుంది. కానీ కొంత సమయం తర్వాత అదే వార్త మీకు ఒక వరంగా మారుతుంది. ఇక్కడ మీ అదృష్టం పూర్తిగా మారిపోతుంది. కానీ దానికి ముందు మీరు ఒక కఠినమైన పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన అనుకున్న వారి మారిన ప్రవర్తన, అకస్మాత్తుగా జరిగిన నష్టం లేదా మీరు వినడానికి ఇష్టపడని నిజం ఒకేసారి మీ ముందుకు రావచ్చు. ఇక్కడే చాలా మంది ఓటమిని ఒప్పేసుకుంటారు. కానీ తులారాశి వారు మీరు విరిగిపోకూడదు. ఎందుకంటే దత్తాత్రేయుడు, మహావిష్ణువు మరియు లక్ష్మీమాత మీకోసం రాసింది మీ ఊహ కంటే కూడా చాలా పెద్దది. రాబోయే కొన్ని గంటల్లో మీకు పదే పదే ఏదైనా ఒకే సంఖ్య కనిపిస్తున్నా లేదా అకస్మాత్తుగా మనసు చాలా బేజారుగా మారుతున్న బ్రహ్మాండం మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తుందని అర్థం చేసుకోండి. ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయమే రాబోయే ఎన్నో ఏళ్ల మార్గాన్ని నిర్ణయిస్తుంది. మీరు ఎల్లప్పుడూ మనుషుల ముందు నవ్వుతూ మీ బాధను దాచుకున్నారు. కానీ ఇప్పుడు మీ నిశ్శబ్దమే స్వయంగా ఒక తుఫానులా మారబోతుంది. నిజానికి మీ జీవితం ఒక సమయంలో 2 దారుల మధ్య నిలబడి ఉంది. ఒక దారి మిమ్మల్ని పాత బాధలు, పాత మనుషులు మరియు విరిగిపోయిన నమ్మకం వైపు తీసుకెళ్తుంది. రెండవ దారి మీ అదృష్టం మారే అంతిమ శక్తి వద్దకు చేరుస్తుంది. కానీ నిర్ణయం మీరే తీసుకోవాలి. రాబోయే 24 గంటల్లో లభించే సంకేతం మొదట్లో మిమ్మల్ని భయపెట్టవచ్చు. అకస్మాత్తుగా ఎవరిదైనా సందేశం, ఏదైనా పాత ఫోటో, ఏదైనా పేరు లేదా కలలో ఎవరైనా మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్లు కనిపించడం వల్ల మీలో వింత కంగారు పుడుతుంది. కానీ అదే కంగారు మిమ్మల్ని ఒక పెద్ద ప్రమాదం నుండి రక్షించబోతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీపై కొందరి దృష్టి పడి ఉంటుంది. మీ ముఖంలో నవ్వును చూసి కుళ్ళుకునే వారి వల్లే పనులు ఆగిపోవడం, డబ్బు వస్తూ నిలిచిపోవడం జరుగుతుంది. కానీ భయపడకండి. ఏ మనిషినైతే దత్తాత్రేయుడు, మహావిష్ణువు మరియు లక్ష్మీమాత కాపాడతారో అతన్ని ఎవరు పడగొట్టలేరు. మీ నమ్మకం నిజమైనదైతే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో దత్తా శరణం లేదా ఓం నమో నారాయణ అని తప్పకుండా కామెంట్ చేయండి. రాబోయే రోజుల్లో మీ ఇంట్లో ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది. చాలా కాలంగా దాచపడుతున్న విషయం ముందుకు వచ్చినప్పుడు కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడి నుండే మీ అసలు శక్తి మేల్కొంటుంది. మీరు ఎప్పుడు ఇతరుల కోసం వెనక్కి తగ్గరు. కానీ ఇప్పుడు దత్తాత్రేయుడు, మహావిష్ణు మరియు లక్ష్మీమాత మిమ్మల్ని మీ కోసం నిలబడేలా చేస్తారు. అలాగే మీరు ఏ వ్యక్తి నుండి అయితే అన్నిటికంటే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారో ఆ వ్యక్తి అకస్మాత్తుగా మీ జీవితానికి దూరం కావచ్చు. మొదట మీకు అంతా అయిపోయిందని అనిపిస్తుంది. రాత్రుల నిద్ర ఎగిరిపోతుంది. కానీ చాలాసార్లు వెళ్లిపోయే వ్యక్తి మీ జీవితం నుండి భారాన్ని తొలగించి వెళ్తాడు, శిక్ష వేసి కాడు. రాబోయే కాలంలో మీ కెరీర్కు సంబంధించిన ఒక అద్భుతమైన వార్త వస్తుంది. ఆగిపోయిన అవకాశాలు తెచ్చుకుంటాయి. ఎవరో పెద్ద వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. కానీ ఇక్కడే ఒక ప్రమాదం ఉంది. మీ విజయాన్ని చూసి కుళ్ళుకునేవారు వెనక నుండి మీ దారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే రాబోయే రోజుల్లో లేదా రాబోయే 24 గంటల్లో మీరు మీ ప్రతి నిర్ణయాన్ని చాలా ఆలోచించి తీసుకోవాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా అకస్మాత్తుగా అవసరానికి మించి తీయగా ప్రవర్తించే వారిని అసలు నమ్మకండి. రాబోయే 24 గంటల్లో మీకు నేరుగా మీ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఒక బలమైన సంకేతం లభిస్తుంది. బహుశా అకస్మాత్తుగా మనసు ఏదైనా ఒక ప్రత్యేక స్థలానికి వెళ్లాలని అనవచ్చు, లేదా ఉదయం వరకు మిమ్మల్ని వెంటాడే ఒక కల రావచ్చు. ఒకవేళ అలా జరిగితే బ్రహ్మాండం మీకు మార్గాన్ని చూపిస్తుందని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీ అదృష్టం ప్రకాశించడం మొదలవుతుందో మిమ్మల్ని కష్టకాలంలో వదిలేసిన పాత వ్యక్తులు మళ్లీ మీ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తారు. కానీ గుర్తుంచుకోండి, పైకి నవ్వే ప్రతి ఒక్కడు మీ వాడు కాదు. మరియు దత్తాత్రేయుడు, మహావిష్ణువు మరియు లక్ష్మీమాత మీ జీవితంలోకి ప్రవేశం అప్పుడే ఇస్తారు. ఎప్పుడంటే మిమ్మల్ని మీరు అన్నిటికంటే ఎక్కువగా ఒంటరిగా భావిస్తున్నప్పుడు. ఈ ఒంటరితనానికి ప్రతిఫలం ఇప్పుడు లభించబోతుంది. రాబోయే 24 గంటల్లో మీ గుండె వేగాన్ని పెంచేసి ఒక పెద్ద సంఘటన జరగబోతుంది. చుట్టూ చీకటిగా ఉన్నట్లు అనిపించిన సరిగ్గా అదే సమయంలో మీ జీవితంలోని అత్యంత పెద్ద నిర్ణయాన్ని మీరే తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఈ సమయంలో స్థిరంగా ఉంటే భగవంతుడు స్వయంగా మీ సమయాన్ని మార్చడానికి వచ్చారని అర్థం చేసుకోండి. ఇంతకాలంగా ఆగిపోయిన డబ్బు రావడం మొదలవుతుంది. కెరియర్లో కొత్త ప్రారంభం జరుగుతుంది. మిమ్మల్ని బలహీనంగా భావించిన వారంతా మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో కొత్త దారి తెచ్చుకోవాలని ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ఓం దత్తాత్రేయ నమః లేదా ఓం నమో నారాయణ అని తప్పకుండా కామెంట్ చేయండి.
కానీ ఇక్కడ మీ ఒక చిన్న తప్పు మీ పూర్తి శ్రమను బూడిదలో పోసిన పన్నీరు చేయవచ్చు. మీ విజయాల గురించి, తదుపరి అడుగుల గురించి ప్రస్తుతానికి ఎవరికి చెప్పకండి. ప్రశాంతంగా ఉండండి, తక్కువ మాట్లాడండి. రాబోయే ప్రత్యేకమైన రాత్రి అందరూ పడుకున్న సమయంలో మీ మనసులో అకస్మాత్తుగా ఒక నిర్ణయం పుడుతుంది. బహుశా మీరు ఒక తప్పుడు వ్యక్తి నుండి దూరం జరగాలని అనుకోవచ్చు, లేదా ఏదైనా కొత్త పని ప్రారంభించాలని ఆలోచన రావచ్చు. మీ అంతరాత్మ స్వరాన్ని అసలు అణచివేయకండి, ఎందుకంటే అది స్వయంగా దత్తాత్రేయుడు, మహావిష్ణువు మరియు లక్ష్మీమాత సంకేతం. ఏ తులారాశి వ్యక్తి అయితే ఈ సందేశాన్ని గుర్తించాడో అతని అదృష్టాన్ని మార్చడం నుండి ఇక ఎవరు ఆపలేరు. మరి స్నేహితులారా, ఈ రోజున తులారాశి వ్యాపారస్తులకు రాబోయే 24 గంటల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మీ వ్యాపారంలో కస్టమర్తో లేదా భాగస్వామ్యులతో మాట్లాడేటప్పుడు మీ సహనాన్ని కోల్పోవద్దు. తులారాశి వారి సహజ గుణమైన సమతుల్యత ఇక్కడ చాలా అవసరం. మరియు భగవంతుడు ఆశీస్సులతో మీరు ఏ పని మొదలుపెట్టినా దానికి ఈ రోజున ప్రత్యేకమైన శక్తి లభిస్తుంది. మరియు కొత్త పెట్టుబడులు పెట్టేవారికి గ్రహాల అనుకూలత సరిగ్గా లేనందున ఈ రోజున అనగా రాబోయే 24 గంటల కొత్త వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేయడం లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. ఉద్యోగస్తులకు ఆఫీస్ పనుల వల్ల ఈ రోజున కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. పై అధికారుల నుండి ఒత్తిడి రావచ్చు, కానీ దత్తాత్రేయుడు, మహావిష్ణువు మరియు లక్ష్మీమాత ఆశీస్సులతో మీ తెలివితేటలతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా రావాల్సిన పాత బాకీలు కొన్ని చేతికి అందుతాయి, కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ రోజున మీ పనిలో నిజాయితీ మీకు విజయాన్ని తెస్తుంది. ఈ రోజున మీ ఆరోగ్య విషయంలో కూడా గరిష్ట జాగ్రత్తలు అవసరం. గ్రహాల సంచారం వల్ల మీ మనసులో తెలియని ఆందోళన, భయం చోటు చేసుకుంటాయి. మానసిక ఒత్తిడి గురించి మాట్లాడితే అనవసరపు ఆలోచన వల్ల రాబోయే 24 గంటల్లో రాత్రిపూట నిద్రలేమి లేదా తీవ్రమైన తలనొప్పి వేధించవచ్చు. ఈ రోజున మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజున జీర్ణ వ్యవస్థ మరియు పొట్టకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి బయటి ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. యోగా లేదా భగవంతుడి ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరి విద్యార్థులకు ఈ రోజున అంత అనుకూలకంగా లేదు. శని మరియు రాహు ప్రభావం వల్ల ఈ రోజున చదువుపై ఏకాగ్రత పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. స్నేహితులతో తిరగడం, సోషల్ మీడియా లేదా ఫోన్లలో రాబోయే 24 గంటలు ఎక్కువ సమయం గడపడం వల్ల చదువు వెనుకబడుతుంది. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తమ లక్ష్యం వైపు గట్టిగా శ్రమించాల్సి ఉంటుంది. వాయిదా వేసే తత్వాన్ని పక్కన పెట్టి ఒక టైం టేబుల్ ప్రకారం చదవడం ప్రారంభించండి. భగవంతుడు నామస్మరణతో మీ ఏకాగ్రత పెరుగుతుంది. మరియు ఈ రోజున ప్రేమికులకు చాలా బాగుంటుంది. గత కొన్ని రోజులుగా మీ ఇద్దరి మధ్య నడుస్తున్న మనస్పర్ధలు, గొడవలు ఈ సమయంలో ముగుస్తాయి. మరియు మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇద్దరు కలిసి ఈ రోజున ఎక్కడికైనా ప్రశాంతమైన చోటుకు వెళ్లే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్న తులారాశి వారికి ఈ రోజున పాత పరిచయాల నుండి ప్రేమ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి వారి ఈ విషయంలో అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉన్నారు. ఒకవేళ మీరు రహస్యం లేదా వివాహేతర సంబంధాల్లో ఉన్నట్లయితే ఈ రోజున మీకు తీవ్రమైన హెచ్చరిక. మీ రహస్యాలు అకస్మాత్తుగా కుటుంబ సభ్యులకు లేదా సమాజానికి తెలిసే ప్రమాదం ఉంది. దీనివల్ల మీ వైవాహిక జీవితం మొక్కలవడమే కాకుండా సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పూర్తిగా దెబ్బతింటాయి. ఈ సంబంధం వల్ల వచ్చే తాత్కాలిక ఆనందం కంటే భవిష్యత్తులో వచ్చే కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల గొడవలు మిమ్మల్ని మానసిక నరకంలోకి నెడతాయి. కాబట్టి తక్షణమే ఇలాంటి తప్పుడు దారుల నుండి వెనక్కి వచ్చేయడం మీ జీవితానికి శ్రేయస్కరం. మరి స్నేహితులారా, ఈ రోజున మీరు ధరించవలసిన రంగు, ఈ రోజున మీకు పసుపు మరియు స్వచ్ఛమైన తెలుపు రంగులు విపరీతమైన అదృష్టాన్నిస్తాయి. ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ నశించి సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులపై వెళ్లేటప్పుడు పసుపు రంగు రుమాలు దగ్గర ఉంచుకోండి. మరియు స్నేహితులారా, ఈ రోజు మీపై ఉన్న నరదృష్టి మరియు గ్రహాల పీడ వదిలిపోవడానికి ఈ పరిహారాలు తప్పకుండా పాటించండి. ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి దత్తాత్రేయుడు, మహావిష్ణువు మరియు లక్ష్మీమాతను స్మరించుకోండి. రాబోయే 24 గంటలు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. మరియు అలాగే ఆలయానికి వెళ్లి దత్తాత్రేయుడు, మహాలక్ష్మి మరియు లక్ష్మీమాతకు ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో కొన్ని నల్ల నువ్వులు కలిపి అభిషేకం చేయండి. ఇది మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మరియు మీ మానసిక ఆందోళనను పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు మీకు ఒక హెచ్చరిక. ఈ అక్షరాలతో ఇబ్బందులు రావచ్చు. ఈ రోజున ఎస్, ఎం
మరియు ఆర్ అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల వల్ల మీకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకావచ్చు. మీరు మీ వెనుక రహస్యంగా కుట్రలు పనడం లేదా మీ నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడం చేస్తారు. ఈ అక్షరాలు ఉన్న వ్యక్తులతో ఈరోజు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు మరియు మీ మనసులోని రహస్యాలను వీరితో పంచుకోవద్దు. మరియు స్నేహితులారా, శుభవార్త, ఈ అక్షరంతో అదృష్టం కలుగుతుంది. ఈ రోజున ఏ, వి, కే అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు మీ జీవితంలో అదృష్టాన్ని మోసుకొస్తారు. వీరు మీకు ఆర్థిక సహాయం చేయడం లేదా మీ కెరీర్ ఎదుగుదలకు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించడం జరుగుతుంది. అకస్మాత్తుగా వీరి నుండి వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా సందేశం మీ ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించేలా చేస్తుంది. వీరితో సన్నిహిత్యం మీకు ఈరోజు లాభాన్ని చేకూరుస్తుంది. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.